నమస్తే అన్న అందరికీ నమస్కారం. అర్ధరాత్రి భార్యాభర్తల పైన దాష్టికం జరిగింది. వివరాలేకి వెళితే తాడేపల్లి పరిధి ఉండవల్లి సమీపంలోని పొలకంపాడు వద్ద ఆదివారం అర్ధరాత్రి దారుణం జరిగింది. గర్భిణీ పైన భర్త ఎదుటే మద్యం మత్తులో విచక్షణారహితంగా దాడికి పాల్పడిన ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. దాడిని అడ్డుకున్న వారిపైన కూడా దౌర్జన్యానికి పాల్పడడం గమనార్హం. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ఉండవెల్లి అంబేద్కర్ నగర్కు చెందిన ఆనంద్ కుమార్ రైల్వేలో ఆయన భార్య సునీత విజయవాడలో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్గా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు విధులు ముగించుకొని భార్యాభర్తలు ఇద్దరు బైక్ పైన ఉండవల్లి అంబేద్కర్ నగర్కు ఆదివారం అర్ధరాత్రి వస్తూ ఉన్నారు. పొలకంపాడు వద్ద మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి వెనక నుంచి బైక్ పై వస్తూ ఉన్న వీరిని ఢీకొట్టాడు. భార్యాభర్తలు కింద పడిపోగా ఆనంద్ కుమార్ లేచి గర్భిణి సునీతను పైకి లేపారు. ఈ క్రమంలో ఢీకొట్టిన వ్యక్తి అక్కడ నుంచి బైక్తో వెళ్ళిపోయేందుకు ప్రయత్నిస్తూ ఉండడంతో స్థానికుల సూచన మేరకు బైక్ తాళాన్ని సునీత తీసుకున్నారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన వ్యక్తి రాళ్లతో భార్యాభర్తల పైన దాడి చేశాడు. గర్భిణీగా ఉన్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సునీతను నెట్టివేశాడు. కింద పడిపోయిన సునీతను భర్త లేపడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఆయన పైన కూడా రాళ్లతో దాడికి పాల్పడ్డాడు. బాధను తట్టుకోలేక సునీత సదరు వ్యక్తిని చెప్పుతో కొట్టారు. దీంతో మరికొందరికి ఫోన్ చేయగా 2 బైక్లలో వచ్చిన వారితో కలిసి అందరూ భార్యాభర్తల పైన విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. స్థానికులు గొడవను సర్దుబాటు చేయడానికి చూసినా వినకుండా దాడి చేశారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దాడి చేసిన వారు అక్కడి నుంచి ఉడాయించారు. ఘటనపైన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సునీత ఫిర్యాదు మేరకు ఇట్టాకోటి అన్నమయ్య మరో మహిళపైన కేసు నమోదు చేశామని సిఐ గారు తెలపడం జరిగింది. దాడికి పాల్పడిన వారి వీడియోలను పరిశీలించి వ్యక్తులను గుర్తిస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం చూసుకుంటే మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ ఇటువంటి దాడులకు పాల్పడుతూ ఉన్నారు. కాబట్టి అర్ధరాత్రులు ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.